శ్రీరామ జయం. ఓం నమ శివాయ. నేపాల్లో జనక్పూర్లో ఉన్నాం మనం. సీతాదేవి జన్మించిన క్షేత్రం ఈ నేపాల్ ప్రాంతం జనక్పూర్. ఇక్కడ భూతనాథ ఆలయానికి ఎదురుగా గంగాసాగరం అన్న పేరిట ఒక పెద్ద కొలను ఉంది. కొలనుకు ఆ వైపున రామచంద్రమూర్తి, కొలనుకు ఈ వైపున భూతనాథ ఆలయం పేరిట శివాలయం. ఈ క్షేత్రమంతా కూడా సీతాదేవి విహరించిన క్షేత్రం. సీత పుట్టిన ఇల్లు ఇక్కడే, సీతకు పుట్టిన స్థానం కాబట్టి మనందరికీ సీత కన్నతల్లి కనుక సీతాదేవి పుట్టిన ఊరు మనకు అమ్మమ్మ ఊరు. అమ్మమ్మ ఊరు అంటే ఎవరికి ఇష్టం ఉండదు? ఈ క్షేత్రానికి విచ్చేసిన మనందరికీ కూడా సీతారాములు సమస్త అనుగ్రహాలను అందించాలి అనే సంకల్పంతో ముందుగా ఇక్కడ ఈ గంగాసాగర్ అన్న పేరిట ఉండే ఈ సరస్సులో స్నానం చేసి ఇందులో నీరు చేతబుచ్చుకొని ఆ నీటిని హరహర మహాదేవ శంభో శంకర అంటూ శివార్పణంగా విడిచిపెట్టి అనంతరం ఆలయంలోకి వెళతాం. ఈ క్షేత్రంలో ఇలాంటివి 76 సరస్సులు ఉన్నాయి. ఈ క్షేత్రానికి సంబంధించి భూతనాథ ఆలయ దర్శనంతో మన యాత్ర ఆరంభమవుతుంది. భూతనాథ ఆలయం మనం నేపాల్ క్షేత్రంలో ఏ విధంగా అయితే పశుపతినాథ ఆలయంలో శివ దర్శనం చేసుకుంటామో పంచముఖుడిగా, అలాంటి అద్భుతమైన శివస్వరూపం ఇది. స్వర్గద్వారం. జిందగీ మే న జానే కౌన్ సి బాత్ ఆ రహీ హోగి ఆఖరి హోగి, న జానే కౌన్ సి రాత్ ఆఖరి హోగి, మిల్తే జుల్తే వాలే కర్తే రహో యో. ఇటువంటి మంచి మంచి మాటలతో ఈ ఆలయం మనకు స్వాగతాన్ని పలుకుతుంది. ఈ క్షేత్రం బాబా భూతనాథ మహాదేవ్ అన్న పేరిట చూస్తున్నాం మనం. స్వామి ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం అనే సంకల్పంతో శివస్మరణ చేస్తాం. శివానుగ్రహం లేకపోతే ప్రపంచంలో ఏదీ లభించదు. ఈ పరమేశ్వరుడు మనకు సమస్తములైనటువంటి అనుగ్రహాలను అందించేటటువంటి పరమదైవం. సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమో నమః. సద్యోజాతుడు ఈ స్వామి. ఈ స్వామి అభిషేకం చేసే జలం ఆ సాగరంలో కలుస్తుంది కాబట్టి బాబా భూతనాథ్ ఘాట్ అన్న పేరిట ఈ క్షేత్రాన్ని మనం దర్శనం చేసుకుంటూ ఉంటాం. భవే భవే నాతి భవే భవస్వమాం భవోద్భవాయ నమః. ముందుగా స్వామిని సేవించుకొని అనంతరమే పరమేశ్వర దర్శనం చెయ్యాలి. స్వామి వామదేవాయ నమో, జ్యేష్ఠాయ నమ, శ్రేష్ఠాయ నమో, రుద్రాయ నమః, కాలాయ నమః, కలవికరణాయ నమో, బలవికరణాయ నమో, బలాయ నమో, బలప్రమథనాయ నమః, సర్వభూతరమణాయ నమో, మనోన్మనాయ నమః. హర నమః పార్వతీపతయే. హర 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 మహాదేవ హర. కాలహర, కంఠహర, దుఃఖహర, దోషహర, దారిద్ర్యహర, సర్వరోగహర. ఈశ్వర హర హర మహాదేవ శంభో శంకర. ఈశ్వర హర హర మహాదేవ శంభో శంకర. ఈశ్వర హర హర మహాదేవ శంభో శంకర. స్వామికి ఇలా అభిషేకం చేసి అనంతరం స్వామి అనుగ్రహంతో ఈ క్షేత్రాన్ని సందర్శనం చేసుకుందాం. బాబా భోలేనాథ్కి భూతనాథ్కి జై.